ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనుల్లో మార్పులు చేయనుంది. చెరువుల్లో పూడిక తీయడం, కందకాలు తవ్వడం వంటి పనుల్ని తగ్గించనున్నారు. వాటి స్థానంలో రైతులకు మేలు చేసే పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా 10,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ పనుల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. అందుకే వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పనులపై దృష్టి పెట్టనున్నారు. దీనికోసం 94 రకాల పనులను ఎంపిక చేశారు. ఉపాధి హామీ పథకంలో ఒకే రకమైన పనులు చేస్తున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెరువుల్లో పూడికతీత పనులు ఎక్కువగా చేస్తున్నారు. రాయలసీమలో కందకాలు తవ్వే పనులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని తేలింది. దొంగ మస్టర్లు వేయడం, కొలతల్లో తప్పులు చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. కొందరు అధికారులు కుమ్మక్కే నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. పండ్ల తోటలు వేయడం, పూల మొక్కలు పెంచడం, పంట కుంటలు తవ్వడం వంటి పనులు చేయొచ్చు. వీటితో పాటుగా గోకులాల నిర్మాణం, మామిడి మొక్కల చుట్టూ కందకాలు తవ్వడం, కంపోస్ట్ పిట్లు, ఇంకుడు గుంతల పనులు కూడా చేయొచ్చు. రైతులు తమ పొలాల్లో ఈ పనులను చేసుకోవచ్చు. ఇలాంటి పనుల్లో దొంగ మస్టర్లు వేయడానికి సిబ్బంది సాహసం చేయరని అధికారులు భావిస్తున్నారు. వీటితో పాటుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా చేయనున్నారు. కొండలపై పచ్చదనం పెంచడానికి మొక్కలు నాటడం, తాగునీటి సమస్యను పరిష్కరించడానికి దేవాలయాల దగ్గర కోనేర్లు బాగుచేయడం, పాత చెరువులను అభివృద్ధి చేయడం వంటి మంచి పనులు చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం స్ప్రింగ్ షెడ్ కార్యక్రమాలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వం 266 రకాల పనులకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 94 పనులతో ఒక జాబితాను తయారుచేసింది. ఈ జాబితాను గ్రామాల్లో ప్రదర్శిస్తారు. గ్రామసభల్లో ప్రజలు తమకు కావలసిన పనులను ఎన్నుకోవచ్చు. ఉపాధి పనులను తనిఖీ చేయడానికి ప్రస్తుతం ఒక వ్యవస్థ ఉంది. అయితే పనుల్లో పారదర్శకత కోసం శ్రామికులతోనే తనిఖీలు చేయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. తనిఖీల కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. ఆయా గ్రామాల్లో సర్పంచ్ నేతృత్వంలో ఈ కమిటీలు ఉంటాయి. ఇందులో చురుగా పనిచేసే ఉపాధి హామీ కూలీలను సభ్యులుగా నియమిస్తారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశముంది అంటున్నారు. ఇటువంటి మరిన్ని సమాచారాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.